ఐఏఎస్లకు ఏసీ జబ్బు, ఏసీ రూముల్లో ఉంచి బయటకు వస్తలేరు. ట్రైనింగ్ నుంచే ఐపీఎస్ల సెటిల్మెంట్లు, చెడు అంశాలే వాళ్ళకు రోల్ మోడల్. మేం ఒక్క తప్పు చేయాలని చెప్తే వాళ్ళు 3 చేద్దామంటున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ పుస్తకావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చెడు అంశాలనే వాళ్ళు రోల్ మోడల్స్గా తీసుకుంటున్నారని, ట్రైనింగ్లోనే సెటిల్మెంట్స్ చేస్తున్నారని విమర్శించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ రచించిన లైఫ్ ఆఫ్ కర్మయోగి మెమొరీ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్ పుస్తకాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఐపీఎస్ ఐఏఎస్లపై ఇట్లా దురుసుగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు, అసలు ఐఏఎస్ కావాలంటే ఎన్ని గంటలు చదవాలి, ఎంత కష్టపడాలి, ఎంత శ్రమ ఉంటుంది. మీలాగా 4 బూతు మాటలు, 4 సెటిల్మెంట్లు చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు నిత్యం వాగి సీఎం కుర్చీని స్వాధీనం చేసుకోవడం అనుకుంటున్నావా? మరీ గింత చులకన కనబడుతున్నారా మీకు ఐపీఎస్లు ఐఏఎస్లు అంటే? ఏసీ జబ్బా అంటే వాళ్ళు ఏసీలలో కూర్చొని ఎట్టి పరిస్థితులలో బయటికి వస్తలేరు అని ఇప్పుడు వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తున్నాడు. వాళ్ళను గెలిపియాలే ఓట్లేసి ప్రజలు. ఐపీఎస్కు ఐఏఎస్కి ఓట్లేసి మీరు రోజు ఎండలబడి తిరగాలే, ఏ కష్టం ఎక్కడున్నదో తెలుసుకొని రావాలి ప్రజలదని వాళ్ళని గెలిపియలే ప్రజలు. ఓటర్లు వాళ్ళకు ఓట్లేయలే, మీకు ఓట్లేసిండ్రు. మీరు తిరగాలే. వాళ్ళది పరిపాలన విభాగం, వాళ్ళు కూర్చొనే పని చేస్తారు, తిరగరు వాళ్ళు. మరి ఇంత దుర్మార్గమైన భాష ఐపీఎస్ల మీద ఐఏఎస్ల మీద వాడతారా మీరు? చెడు వాటినే వాళ్ళు రోల్ మోడల్గా తీసుకుంటున్నారట. మీరు మరి ఎవరిని రోల్ మోడల్గా తీసుకొని మీరు 50 లక్షలు సూట్ కేసు పట్టుకొని ఎమ్మెల్సీ ఓటును కొనాలని పోయిన్లు మీరు? మీలాంటి వాళ్ళు పాలిస్తున్నారు కాబట్టి మీలాంటి వాళ్ళను వాళ్ళు రోల్ మోడల్గా తీసుకుంటున్నారు. తప్పేం లేదు. మీరు ఏ నేరం చేయనట్టు, మీ మీద ఏ కేసులు లేనట్టు, రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మీరు ఏ కార్యక్రమాలు చేయనట్టు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు మీరు. గొప్ప ఫిలాసఫర్ లాగా చెప్తాను. మళ్ళా ట్రైనింగ్ నుంచే ఐపీఎస్లో సెటిల్మెంట్లాట. ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉంటే బయట పెట్టు. ఏ ట్రైనీ ఐపీఎస్ ఏ ట్రైనీ ఐఏఎస్ ట్రైనింగ్లు ఉండగానే సెటిల్మెంట్లు చేసి అది బయట పెట్టు. బయట పెడితే వాళ్ళని తరమొచ్చు. వాళ్ళను చెడు అంశాలే వాళ్ళకు రోల్ మోడల్ అట. న్యాయమే, నిజమే. మిమ్మల్నే రోల్ మోడల్గా తీసుకొని ఉంటారు. ఒక తప్పు చేయమంటాడట. మేము ఒక్క తప్పు చేయాలని చెప్తే 3 తప్పులు చేస్తున్నారట. అయితే ఈయనే చెప్తాడు ఒకటే తప్పు చేయరని చెప్తాడు. తప్పు చెప్పేది నువ్వే, మళ్ళీ చేస్తే వాళ్ళని దుమ్మెత్తి పోసేది నువ్వే. ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే మీ ఇంట్లో జీతగాన్లు కాదు, పని మనుషులు కాదు వాళ్ళు. ఈ 5 సంవత్సరాల తర్వాత మీరు ఉంటారో పోతారో తెలియదు. వాళ్ళు 60 సంవత్సరాల వరకు బరాబర్ సర్వీస్లో ఉంటారు. వాళ్ళు ఒక జిల్లాకు జడ్జి కంటే కూడా, జడ్జి ఇచ్చిన తీర్పు కంటే కూడా వాటిని కొట్టేసే అధికారం కొన్నిసార్లు కలెక్టర్లకు ఇవ్వబడ్డది. కాబట్టి అర్థం చేసుకోరు. మీరు అనవసరంగా ఐఏఎస్లను ఐపీఎస్లను ఇట్లా దుర్భాషలు ఆడకండి. ఆధారాలు ఉంటే తీసుకొచ్చి చూపియండి, అవి కోర్టులకు సబ్మిట్ చేయండి.